క్రీస్తు కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. 3వ రోజు గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. బైబిల్ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సేవకులతో దేవుడు ఎలా మాట్లాడతాడో, ఎలా ఉంటాడో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అతడు గిలాదు కాపురస్తుడు సంబంధి తిష్బీయుడైన ఏలియా ఆమోనునకు వచ్చి, ఎవరు సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడ నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరం మంచులేను వర్షములేను పడదని ప్రకటించాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధం 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 అంత వర్షం దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధం దేవ ఇక్కడే సంచరిస్తున్నావు. మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. నా ప్రభావైనా మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు. నీ రోజు ప్రతి ఒక్క ధ్యానం నీకు అంగీకారంగా మీలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తన తండ్రి. థ్యాంక్ యూ స్పష్టత దేవాన్ని కొందనాలు ప్రభా. ఆమేన్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండొచ్చులు గల కక్కం, కీడులోంచి ఉరుగులోంచి మనకు లభిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడే బిడ్డ అసాధ్యము. ఆయన ఉన్నాడు, పరము దయచేయబడి నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలిగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది నుండి వాక్యం ఉండదు, వాక్యము దేవుడే ఉండదు, వాక్యము దేవుడే ఉండదు. అది సరిగ్గా ఉంటాయి. మన మధ్యలో ఉండాలి. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను అనుసరించి ఉండాలి. యెహోవా దేవుడు ఇక్కడ ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ యెజెబెలు రాణి సేవకి అందరినీ చంపేసి గుహలో దాచేసి బయటకు రానివ్వకుండా చేసేస్తుంది. అందరినీ కూడా చంపేస్తుంది సేవకులు. ఏలియా ఒక్కడే వెళ్ళాడు. మరి నువ్వు వెళ్తావా అని అడిగాడు దేవుడు. అక్కడ వెళతాను ప్రభు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెజెబెలు రాణి ఆ రాజ్యంలో వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు మంత్రిగారితో అంటున్నాడు, అయ్యా ఒక మాట చెప్పాలి, నేను వచ్చాను ఇక్కడికి అన్నాడు. చెప్పండి అన్నాడు. ఎందుకంటే మా సేవకులందరినీ కూడా మీరు చంపేస్తున్నారు, కోలో దాచేస్తున్నారు, ఎవరిని బయటకు రానుకుంటలేదు, నేను ఒక్కడినే మిగిలాను. అందువలన మీతో మాట్లాడడానికి నేను ఇచ్చాను. మీ దేవుడు గొప్పవాడని మీరు అనుకుంటున్నారు, మా దేవుడు గొప్పవాడని మేము అనుకుంటున్నాం. అలా కాకుండా ఎవరి దేవుడు గొప్పవాడని నిరూపించుకుందాము. అప్పుడు పర్వాలేదు కదా. అప్పుడు నిరూపించుకున్న తర్వాత ఒకవేళ మీ దేవుడు గొప్పవాడైతే మీ దగ్గరికి వచ్చేస్తాం, మా దేవుడు గొప్పవాడైతే మా దగ్గరికి వచ్చేది అని చెప్పాడు. అప్పుడు మంత్రి గారు అన్నారు రాణిగారితో, చాలా బాగా చెప్పాడు కదమ్మా, చాలా చక్కగా చెప్పాడు అని మంత్రి గారు అంటున్నప్పుడు ఆవిడ పళ్ళు పడపడా కోరుతుంది. ఆవిడకి ఇష్టం లేదు. అయినా తప్పదు. ఇక్కడ మంత్రి ఒప్పుకున్నాడు. అప్పుడు మీ దేవుడే గొప్పవాడు చెప్పి నిరూపించుకోండి. ఇప్పుడు నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు మీరు నిరూపించుకోవచ్చు. మీరు అరుస్తారో, కేకలేస్తారో, ప్రార్థనలు పోసుకుంటారో, మీ దేవుడిని ఎలా నడిపించుకుంటారో అది చూస్తారు. ఒక 5 గంటలు అయిపోయింది అనుకోండి, మీ దేవుడు రాలేదనుకోండి, అప్పుడు నా దగ్గరికి వచ్చారు మీరు అని చెప్పాడు. అలాగే నేను చెప్పి ఒప్పుకున్నారు. పెద్ద కందకం తగ్గాడు, ఎత్తు అందులో పెట్టి మీ దేవుడు ప్రార్థించాడు. ఆ ఎత్తు బూడిదైపోవాలి. అది మీ దేవుడు గొప్పతనం.
అది పూర్తయిపోయింది అనుకో, మీ దేవుడు చాలా గొప్పవాడని అనుకుంటాం అని చెప్పి ఆ కందకం తవ్వి అతనే చేసి ఆ పొయ్యిలో ఎత్తులు పెట్టి మీరు ప్రార్థించుకోండి అన్నాడు. బాబా ప్రార్థన చేస్తున్నారు, వ్రతాలు పోసుకుంటున్నారు, పిలుస్తున్నారు దేవతని. కానీ సాయంత్రం 5:30 అన్నాడు, దేవత రాలేదు. ఆయన ఎంత అలాగే ఉంది. అప్పుడు నా దగ్గరికి రండి అన్నాడు. అప్పుడు తప్పదు కదా, వెళ్ళాలి. అప్పుడు అందరూ కూడా వాళ్ళ దగ్గర అతని దగ్గరికి వెళ్ళారు. పెద్ద కందకం తవ్వాడు, దాంట్లో ఎత్తులు పెట్టి నీళ్లు పోసేశాడు. దాని చుట్టూ నీళ్లు పోసాడు. 12 రాళ్ళు పెట్టాడు. 12 గోత్రముల వారు రాళ్ళు పెట్టి అప్పుడు చేతులు పట్టి ప్రార్థిస్తున్నాడు. తండ్రి, నువ్వు జీవాధిపతి దేవుడు, సృష్టికర్తవు కదా, అందువల్ల నువ్వు జీవము గల దేవుడు, అందువల్ల ఈ ఎద్దు బూడిదైపోవాలి, దిగరా ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తుండగా 10 నిమిషాల్లో అది బూడిదైపోయింది. దేవుడు చేశాను. అప్పుడు యెజెబెల్ దానికి లాభం లేదు, వీడు ఏదో చేద్దామనుకుంటున్నాడు అని చెప్పి 30 కుక్కల్ని ఏరియా మీద ముసుకొని పెట్టినప్పుడు కదా పరిగెడుతున్నాడు. ఎంతకని పరిగెట్టుకున్నాడు? కుక్కల దగ్గర పరిగెడుతున్నాడు. దొక్కుంటే, దేవా ఆ కుక్కల మధ్యలో చచ్చిపోయాయి కదా, నీ దగ్గర చనిపోవడం మంచిదే అని చెప్పి ఆ దొక్కలో దూరిపోయాడు. అప్పుడు ప్రభు చేశాడు, వచ్చి ఇతర మీదకి వచ్చిన కుక్కల్ని ఎలా అన్నాడంటే దేవుడు ఆ 30 కుక్కలు కూడా యెజెబెల్ చేశాడు, పీస్ చేసేసాడు. దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడు, అంత భయంకరంగా వ్యక్తి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అంత భయంకరంగా వ్యక్తి అయినా ప్రేమించిన వరకే. అందుకే చెప్తాడు కదా అక్కడ, నిజంగా రాజపుడితో బాధపడుతున్నప్పుడు నా దేవుడు గొప్పవాడని అందరూ చెప్పారు. యెహోవా దేవుడు, అందువల్ల నేను ఆయన ప్రార్థిస్తున్నాను, అందుకని నాకు స్వస్థపరుస్తాడు అని వచ్చిన జనంతో చెప్తున్నాడు. అయ్యా దేవుడు కూడా సంతోషపడిపోయాడు, నా గురించి అంత బాగా సాక్ష్యం చెప్తున్నాడు అని చెప్పి 15 సంవత్సరాలు ఆశపడి ఉంచాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి మంచి చూపించవా, సాక్ష్యం చెప్పవా రెండప్పుడు ఇందులో చెప్పవలసిన విశేషంగా కనిపించలేదు అన్నాడు. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించలేదు, మనుషులు కనిపించలేదు. ఇందులో చెప్పవలసిన విశేషంగా కనిపించలేదు. అప్పుడు దేవుడు యెషయాను పంపించాడు, వెళ్ళి మాట్లాడుతున్నా అన్నాడు. అప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? సాక్షి చెప్పవా, మచ్చ చూపించావా అని అడిగాడు యెషయా. ఇందులో చెప్పవలసిన విశేషం నాకు కనిపించలేదు అన్నాడు. అయితే ఇంతవరకు దేవుడి ప్రేమనే చూసావు కానీ ఆయన ముఖం చూడలేదు. ఇప్పుడు నుంచి చూస్తాం. బబులోను రాజు వచ్చి ఈ ఆస్తుపాస్తులు కొనుక్కుంటుపోతున్నాడు, ఈ బిడ్డలు డబ్బుస్తుగా చేసి తీసుకెళ్ళిపోతున్నాడు, ఈ రాత్రికెళ్ళి చంపేస్తున్నాడు. పాపము మరొకటి మరణము తక్షణం వాక్యం ప్రసక్తి లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ యెజెబెల్ దాన్ని పీస్ఫుల్ చేసేసాడు దేవుడు అక్కడ. అప్పుడు సొగసిలిపోయాడు కదా ఏలియా, సొగసిలిపోయి కూర్చోపోయాడు. అతను అక్కడైపోయాడు పాప మొక్కలో పరిగెత్తి రావడం వల్ల. అప్పుడు విశ్రాంతి తీసుకుంటుండగా దేవతతో వచ్చి ఆయన రొట్టెలు కాచి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు చెప్పాడు దేవుడు అక్కడ, నువ్వు కెరీబెల్ బాబు దగ్గర ఉండు, అప్పుడు నీకు కాబోలు చేత భోజనం పంపిస్తాడన్నాడు దేవుడు. ఎందుకంటే శక్తి పొంది మళ్ళీ సేవకు బయలుదేరినప్పుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ప్రభావం అప్పుడు దేవతను లేపి భోజనం పెడుతుంది. అప్పుడు కెరీబు వారి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాడు. పొద్దున్న వేళ మాంసము రొట్టె కానీ రొట్టెతో పట్టుకొచ్చిస్తుంది. సాయంత్రం రొట్టె మాంసం కూడా తీసుకొచ్చి ఇస్తుంది. కానీ చక్కగా భోజనం చేసి ఆ వాక నీళ్ళు తాగుతూ ఉన్నాడు అక్కడ. కానీ ఎండలు ఎక్కువైపోయి ఆ వాకి ఎండిపోయింది, నీళ్ళు లేదు. ఎప్పుడైతే ఎండిపోయిందో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఆయనకి, ఏదో దారి చూపించాలి అక్కడ. మనం ప్రార్థన చేసుకుంటాం కదా, ప్రభా నాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ వేదన ఉంది, ఈ బాధ ఉంది, దాన్ని దారి చూపించవా ప్రభా, ఏదోటి చూపించు, ఏదోటి మాట్లాడు ప్రభా అని మనం అడుగుతాం కదా దేవుడిని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
అప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు, సారాపతుల ఊరికి వెళ్ళి అక్కడ ఒక వృద్ధ స్త్రీ ఉంటుంది, ఆమె నేను నీకు భోజనం పెట్టేలా చెప్పాను, నేను అక్కడికి వెళ్ళాను దేవుడు అక్కడ. ఎందుకంటే దేవుని సేవకులకి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. కాకులకైనా, పావులకైనా, జంతువులకైనా ఆయన భోజనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియదు కదా, అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. అలాగే సేవకులు కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఏ లోటు లేకుండా చేస్తాడు అక్కడ. ముందుగానే అక్కడ సారాపతుల ఊరిలో ఆ ఋతుశ్రీకి ముందుగానే ఆమె హృదయంలో ప్రేరేపించాడు అక్కడ. ఎందుకంటే ఆయన ఎన్నో తెలియదు ఆమెకి హృదయంలో ప్రేరేపించాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? అతడు యెహోవా వాక్యమును రక్షించగా ఎలా శ్రమించాడు. నువ్వు సీదోను పట్ల సంబంధమైన సారాపతుల ఊరికి పోయి అచ్చుడప్పుడు నిన్ను పోషించటకు అచ్చుడున్న ఒక విధవరాలికి నేను శ్రమించాను. అక్కడ ఒక విధవరాలికి నేను శ్రమించాను, నీకు భోజనం పెట్టమని చెప్పి నేను శ్రమించాను. అందుకతడు లేచి సారాపతులకు పోయి పట్టణము గమని ఎందుకు రాగా అప్పుడు సారాపతుల ఊరికి బయలుదేరిపోయాడు దేవుడు చెప్పిన వెంటనే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మొదట బాప్తిసం ఇచ్చినప్పుడు చర్చి పెట్టలేదు, నేను బాప్తిసం కూడా ఇవ్వాలని నేను అనుకోలేదు. నేను సిరియాలో 10 ఏళ్ల దగ్గర వాక్యం చెప్పేదాన్ని, 5 సంవత్సరాలు చెప్పాను వాక్యం. ఆ 10 ఏళ్ళకి కూడా 5 సంవత్సరాలు వాక్యం చెప్పాను. ఆ రోజు నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు, నేను మొదటి ఇంటికి ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పిన ప్రతి ఇంటి వాళ్ళందరూ నాతో పాటు ఆఖరి ఇంటి దగ్గర వచ్చేస్తారు. అప్పుడు నేను బస్ స్టాండ్కి వచ్చే వరకు వాళ్ళు నాతో ఉంటారు అక్కడ. అప్పుడు వాళ్ళు చెప్పారమ్మా, ఇలా గంగాధర్ గారు ఆయన చెరుకులా ఉన్నాడు, ఆయన అందువల్ల బాప్తిస్తున్నాను వాళ్ళ పాస్టర్ గారు అడిగితే నేను ఇవ్వను అన్నారు ఆయన, అందుకు ఆ ఏడుస్తుంది అని చెప్పి ఆహా అన్నాను. ఎందుకంటే అప్పటి వరకు నాకు ఏం తెలియదు, ప్రిపేపర్ లేదు, నాకు దేవుళ్ళ ప్రిపేపర్ లేదు, ఏమీ లేదు. ఆహా అని చెప్పన్నారు. అప్పుడు అన్నీ చూసుకొని వెళ్ళేటప్పటికల్లా వీళ్ళందరూ కూడా నాతో వచ్చారు. వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికల్లా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా లోపలికి నేను అడుగు పెడతాను ఇంకా, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ. దేవుడు మనతో మాట్లాడతాడు ఇక్కడ. నువ్వు 5 సంవత్సరాల వాక్యం చెప్పావు కదా, మరి నువ్వు బాప్తిసం ఇవ్వడంలో అభ్యంతరం ఏమున్నది అని అడిగాడు దేవుడు ఇక్కడ. అభ్యంతరం ఏమీ లేదు ప్రభా, కానీ ఎలా ఇవ్వాలో నాకు తెలియదు కదా బాప్తిసం అని చెప్పన్నప్పుడు నేను చెప్తాను కదా, అలా ఈ బాప్తిసం అని చెప్పన్నాడు ఆయన. అలాగే చేస్తాను. అతని భార్యకు తన భర్త ఏం తప్పులు చేశాడో తన భార్యకు తెలుసు. ప్రతి భార్యకి భర్త చేసే తప్పులు తెలుస్తాయి. ప్రతి భర్తకే తెలుస్తూ భార్య చేసే తప్పు. అందువల్ల తన భార్యను ఒప్పుకోమని నువ్వు కూడా అతని పాపాలను నువ్వు కూడా అన్నాడు దేవుడు. అలాగే ప్రభు చెప్పాను. అప్పుడు దేవుడు అన్నాడు, తెల్ల బట్టలు ఉన్నాయో లేదో అడుగు అన్నాడు. అలాగే ప్రభు చెప్పన్నాడు, రొట్టి ద్రాక్షాపళ్ళు తీసుకురామని చెప్పు, అవి ఉడకబెట్టి చూసి అన్నాడు. అలాగే ప్రభు చెప్పన్నాను. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఏడుస్తున్నాడు. పట్టుకొని ఏడవకండి, నేను బాప్తిసం ఇవ్వడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా అని అడిగాను తన భార్యని. అయ్యో లేదమ్మా, 5 సంవత్సరాలు మాకు వాక్యం చెప్పాం కదా, మిమ్మల్ని నేను వద్దనుకుంటామా, మేము మీరు ఇస్తే అంతకన్నానా, అలాగే ఇచ్చేయండి అమ్మా అన్నారు. అయితే నీ భర్త చేసిన పాపాలకు నేను కూడా ఒప్పుకుంటానని చెప్పి ఒప్పుకున్నాను ఇద్దరు. అప్పుడు నేను శుక్రవారం నడుస్తున్నాను. దేవుడు శుక్రవారం ఏమన్నాడు బాప్తిసం అయినా, అందుకు నేను శుక్రవారం వస్తున్నాను. అందువల్ల ఆ రోజు మధ్యాహ్నం 4 గంటలకు వస్తాను. వేడి నీళ్ళు మరగబెట్టి 4 బకెట్ల నిండా గోరువెచ్చగా చేయి, ఎందుకంటే ఆయన కాలు చేయబడిపోయింది. అందువల్ల నేను గోరువెచ్చని నీటిలో వెళ్ళాను. 4 బకెట్లు నింపి రెడీగా వచ్చాను. వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పాను. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు. సాతానికి బాప్తిసం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏలోకమైన వాద్యాలు, ఏలోకమైన భోగాలు కోసం తాపత్రపడే వాళ్ళు ఎంతనే ఇష్టం సాతానికి. దేవుడు నమ్ముకొని దేవుడిలో ఉండవాళ్ళంటే ఇష్టం ఉండదు. అందువల్ల
చాలా పెద్ద తుఫాను వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి పెద్ద వర్షం. వెళ్ళక తప్పదు, వెళ్ళాలి. అప్పుడు 4 గంటలకు బస్సు శుభ్రం తెలిసిపోయింది. సిటీలో దిగేటప్పటికల్లా వర్షం పడిపోయింది. చాలా పెద్ద వర్షం పడుతుంది. అలాగే తడుచుకొని వెళ్ళిపోయిన వాటికి అందరూ వచ్చేసారు. అమ్మ మీరు రారేమో అనుకున్నాను వేళన్నారు. ఈ రాత్రికి గంగాధర్ గారు చచ్చిపోయినట్టు నేను లెక్కపచ్చి వస్తుంటున్నామ్మా. ఏమి నీకు బాప్తిస్మా చెప్పాను కదా, ఎందుకు ఇవ్వలేదని అడిగితే నేను జవాబు చెప్పాను కదా, అందుకే వచ్చేసారు వర్షమైనా సరే అని చెప్పి అప్పుడు నలుగురు ఆ బకెట్తో పట్టుకొని పోస్తున్నప్పుడు అప్పుడు సింహం గుర్తు వేసి అన్ని వాగ్దానాలు చేయించాను ఆయన చేత. అప్పుడు ద్రాక్షాపళ్ళు ఉడకబెట్టి చూచేసి మామూలు గడ్డి తీసుకొని ప్రార్థన చేసి ప్రభు నీ శరీరము రక్తం నివేస్తున్నావు కానీ నేను కాదు, వీరికి జీవకర్తంలోని పేరు లిఖించబడాలి ప్రభు అని ప్రార్థన చేసి ఇచ్చాను. అదే మొదటి నేను బాప్తిస్మం. ఆ తర్వాత 3 నెలలకి నేను కింద చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు 10 మంది ప్రార్థన చేస్తుండగా దర్శనం చూపెడుతున్నాడు దేవుడు. ఇక్కడ బాక్స్ వచ్చేస్తుంది. ముందు నేను నడుస్తున్నాను, వారి సత్కార సంఘం వస్తుంది. ఒక్కసారి వేసి కూర్చున్నాను. ఎవరు చనిపోయారని చూస్తున్నాను ఇక్కడ. అప్పుడు వెంటనే ఫోన్ వచ్చింది, అమ్మ గంగాధర్ గారు చనిపోయారు, మీరు వస్తున్నారా? వస్తున్నా అని చెప్పి అప్పుడు వెళ్ళేటప్పుడు మాస్టర్ గారు వచ్చేసారు. అమ్మ నేను చాలా తప్పు చేస్తాను, బాప్తిస్మం మీ చేతుల మీద దేవుడు పోల్చడానికి మరి సమాధానం మేము చేసుకుంటాం, మరి ఎవరికో అవుతుంది, మాకు అవకాశం ఇవ్వండి, మేము చాలా తప్పు చేస్తాం నాకు బాప్తిస్మం అని ప్రార్థించినప్పుడు అప్పటికే నా దర్శనంలో సమాధి చేసేసారు అతనికి. అందువల్ల అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభావ వాడు సమాధి చేసుకుంటా ఉంటున్నారు, మరి అవకాశం వాళ్ళు ఇవ్వాలి కదా, అందువల్ల వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన శ్రీమం వేసేసి ప్రార్థన చేసేసి నేను వచ్చేసాను. వాడు సమాధి చేసుకున్నాను. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిదీ దేవుడు మనకి చూపెడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ ప్రేరేపణ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినట్టుగా ఈయన ఏమొచ్చినాడు, అప్పుడు ఆమెతో వివరాలతో పలకరించాడు. అమ్మ నాకు మంచిగా వేస్తున్నాయి, నాకు కొంచెం మంచిగా తెచ్చిపెట్టవా అన్నాడు ఆయన ఏలియా. అలాగే నాయన అని చెప్పి మంచిగా తేడా వెళ్తుండగా ఆపి ఆమెతో అన్నాడమ్మా ఒక చిన్న అప్పం చేసి నాకు తీసుకునిరా అన్నాడు.